తప్పితే ఏముంది సార్? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది సార్? శాంతి భద్రతల మీద పట్టు లేదు వీళ్ళకి, ఇలా జరుగుతా ఉంది. అలాగే ఇంకొక మాట చెప్తా ఉన్నారు, నాగబాబు గారికి మంత్రి పదవి అని చెప్పేసి. సార్ ఒకసారి ఈ వీడియోని ఒకసారి వినండి సార్. వారసత్వ రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లో. అది జనసేన కోరిక. అందుకే నాకు మోడీ గారు అంటే చాలా గౌరవం. వారసత్వ రాజకీయాలు ఈ రోజున ఉన్న వ్యక్తులు, మన రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలు వారసత్వ రాజకీయ వ్యక్తి. మరి మీకు ఎంత బలం ఉండాలి మీరు మాట్లాడటానికి? అంటే మరి ఇప్పుడు దీన్ని వారసత్వ రాజకీయాలు అంటారా, కుటుంబ రాజకీయాలు అంటారా, లేకపోతే మీకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమన్నా ఉందా? మరి నాకు అర్థం కాలేదు సార్. ఇదే పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు జనసేన దూరం అని చెప్పేసి చెప్పి, ఇదిగో మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా కుటుంబ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ఎలా మీ యొక్క అన్నని మంత్రిగా చేసేదానికి ఎలా లాబింగ్ నడిపారు, ఏం చేశారు? ఆడిన మాట, ఒక్క మాట ఇచ్చిన హామీని నెరవేర్చలేరు. ఉన్న మా ఏం సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తా ఉంది, వారసత్వ రాజకీయాలు చెయ్యము, కుటుంబ రాజకీయాలు చెయ్యము. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, శివపార్తి గారు ఒక్క నిమిషం, ఆవిడ కట్ అయిపోయారు కదా. అసలు ఆయన వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అతనికి. ఫస్ట్ వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఆయన ఏమన్నా స్వచ్ఛందంగా ఏమన్నా కార్యకర్తలాగా ఏమన్నా ఇల్లు తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడా? ఏం రాలా. వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకొని డైరెక్ట్ గా ఎంపీ అప్పనంగా అయ్యాడు. మీరు వారసత్వ రాజకీయాల గురించి శివపార్తి గారు వినండి, మీరు మిస్ అయినప్పుడు ఒక సంచలనం వెలుగులోకి వచ్చింది, వినాలండి మీరు. గుర్తుపెట్టుకోండి, 2009 నుంచి పొలిటికల్ జర్నీలో ఉన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీకి పనిచేశారు. ఒక్క నిమిషం అండి, వినాలండి. ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ వద్దు, నేను అవకాశం ఇస్తాను కదా. ఇద్దరు మాట్లాడడం వల్ల డిబేట్ పక్కకు పడుతుంది. మీరు ఒక సంచలన వాయిస్ మిస్ అయిపోయారు శివపార్తి గారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి కాదు, సీఎం స్థాయి కాదు, ఉప ప్రధానిగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టబోతున్నారట అతి త్వరలో. అది ఎవరో బయట వాళ్ళు చెప్పలేదండి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆయన ఉప ప్రధాని చేయబోతున్నారు త్వరలో అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పదవులు అలంకరణ కాదండి, బాధ్యత. ఆయన ఏ పదవి చేసినా దేశ శ్రేయస్సు కోసమే చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఉప ప్రధాని అవ్వచ్చు, రేపు ప్రధాని అవ్వచ్చు, మాకేమీ దాన్ని మేము స్వాగతించుకొని ఉండే వాళ్ళం కాదు కదా. మా నాయకుడు గొప్ప పొజిషన్ లో ఉండబోతున్నారంటే అందరికన్నా ముందు మేము చాలా ఆనందిస్తాము. మీరు కాదండి, ఇందాక నేను ఏం చెప్పాను, ఆయన కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు అని నేను రివీల్ చేయలేదు. అది నేను కేంద్ర మంత్రిగా అన్నాను. ఇప్పుడు మంత్రి కూడా కాదు, ఉప ప్రధాని స్థాయిలో ఆలోచిస్తున్నారు మోదీ గారు అని, ఆయనకి దగ్గర అవుతున్నారని కూడా నేను చెప్పాను. మీరేమన్నారు? లేదు మేము ఇక్కడే ఉంటాము, మేము సీఎం, మా జనసేన పార్టీ అని చెప్పి మీరు కాలపాల బుద్ధి గారు మాట్లాడే మాట్లాడు. మీరు మీకు ఎట్లా వస్తాయో ఇన్ఫర్మేషన్ గానీ మీరు చాలా చక్కగా ఒక సినిమా కథలాగా బాగా నీట్ గా స్క్రీన్ ప్లే గా నీట్ గా కుక్ చేస్తున్నారు అని అన్నాను. అంటే మీ ప్రజెంటేషన్ ని నేను అన్నాను తప్పితే ఏం లేదండి. లక్ష్మీపార్తి గారు పొజిషన్స్ గురించి కాదండి, ఏం లేదు. అక్కడ భాష చెప్తారు. లేదు అంటే సినిమాల గురించి, సినిమాలు కాదండి. ఇప్పుడు సినిమాలే కదా. ఇప్పుడు సినిమా హీరోల కోసం చెప్పాలి అంటే ఆ సినిమా కథని అందులో పెట్టాలి, లేకపోతే చక్కగా ఒక డైరెక్టర్ కూడా అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడు, అంత స్క్రీన్ పై సీన్ టు సీన్ నీట్ గా చెప్తున్నారు అందరికి అర్థమయ్యేలాగా అని చెప్పి దానికి నేను ఇంప్రెస్డ్ గా మాట్లాడాను. పవన్ కళ్యాణ్ పదవులు అంటే ఏంటండి వర్మ గారికి లేండి, మీకు కాదు.
వర్మ గారికి మీరు చెప్పేటటువంటి మాటలు కూటమి సభ్యులందరికీ బాగా వినసొంపుగా ఉండి రాష్ట్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, అమెరికా అధ్యక్షుడిగా కూడా చేసేటట్టున్నారు. ఇంకొకళ్ళు ఉన్నట్టయితే ముగ్గురే ఉన్నారు కాబట్టి అసలు ఆ ప్రధానమంత్రి దాకా ఆగిపోయింది సార్. చిన్నపరెడ్డి గారు మీ భావదారి తప్పది. మీ బాధ అమెరికా ప్రెసిడెంట్ ఎన్ని ఈ చిల్లర మాటలు వద్దండి, చిల్లర మాటలొద్దు, చిల్లరగా మాట్లాడద్దు. తక్కువ చేసి మాట్లాడలే చిన్నపరెడ్డి గారు ఓకే. జగన్ గారిని చేయండి అమెరికా అధ్యక్షుడు. ఓకే చేద్దాం కానీ నేనే తక్కువ చేసి మాట్లాడలేదు సార్. వర్మ గారు విజయ్. చిన్నపరెడ్డి గారు ఎలిగేషన్ సార్, వర్మ గారు. దానికి చెప్పండి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత చెప్పండి అధికార చెప్పండి పార్టీగా. ఇప్పుడు వర్మ గారు, తెలుగుదేశం పార్టీ నేనేమి చెత్త పవన్ ప్రభుత్వం కళ్యాణ్ అన్నారు. గారిని తక్కువ చేసి చెత్త మీద కూడా తక్కువ చెత్త చేసి పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ గారు చిన్నపరెడ్డి గారు వినండి. ఎవరు కూడా ఎవరు తక్కువ చేసి మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే చిన్నపాటి గారు చెత్త ప్రభుత్వం ఎట్లా మాట్లాడతాం. ఉంటుందో చెప్తా వినండి. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం మీది. మీరు మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు. శాంతి భద్రతలు మేము ఎంత చక్కగా నెరవేర్తిస్తున్నామో మేము చూస్తా ఉన్నాం. అన్ని కూడా ఓవర్ నైట్ జరగవు. మీరు డ్రగ్ మార్కెట్ పోషించి నీవు ఎంత ఎత్తుగా మాట్లాడినా వాళ్ళని ఎంత పొగిడినా మీ పదవులు లడ్డుకు సంబంధించి నీకేమీ పదవులు నువ్వు ప్రధానమంత్రి గారు కదా, ఉప ప్రధానమంత్రి చేసినా సరే నీకైతే ఎవరు పదవులు ఇవ్వలేదు. నువ్వు వాడు నన్ను మాట్లాడి మీ అందరూ మాట్లాడిన తర్వాత వచ్చిన అవకాశాన్ని కూడా మీరు తినేస్తారు. రాష్ట్రాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి 4 భాగాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వేరే ఏ కమ్యూనిటీ వారికి కూడా సంబంధం లేకుండా కేవలం మీ బంధువర్గానికి రాష్ట్రాన్ని పంచి మీరు ఫ్యామిలీ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఓకే విజయ్, విజయ్ ఒక్క నిమిషం బుజ్జి చూపించింది. ఇప్పుడు నేనేమి నా సొంత కవిత్వాన్ని నేను అల్లలే. బుజ్జి వినిపిస్తున్నారండి? 20 మంది ఎమ్మెల్యేలు చేశారు. చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలు 4 ఎంపీలు ఉన్నారు. బంధువులు, రక్త సంబంధికులు. మీరు ఈ వంశ రాజకీయాల గురించి మాట్లాడితే చాలా అంటే మీరు విషయం తెలుసుకోండి. ప్రజల్లో నుంచి ఎవరెవరు బంధు ప్రీతి గెలిచి వచ్చారు సార్. అందరూ కూడా ప్రజల మద్దతు గెలిచి వచ్చారు సార్. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నని ప్రజల్లో నుంచి తీసుకురాట్లా, దొడ్డిదారిని తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు వినండి తెలుసుకోండి. కామెడీగా ఉంది. మీరు చేసిన కామెడీ బానే ఉంది. ఇంకా ఆపండి సార్. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని వెనక్కి తీసుకొని మాది బుద్ధి వినిపిస్తుందండి. చేసుకుంటాం, వారసత్వం చేసుకుంటాం చెప్పమనండి సార్. ఎవరు వస్తున్నారు? వాళ్ళ పార్టీ నాగబాబు గారు 10 ఏళ్ళు పనిచేశారు. అది అర్హత కాదా? అది అర్హత కాదా? 10 ఏళ్ళు నువ్వు కూడా పనిచేసావు. అమ్మా శివపార్తి గారు మీరు కూడా పనిచేశారు 10 ఏళ్ళు. తెలియదని ఎవరు అన్నారు? నీకు రాలేదే అవకాశం. నీకు ఇచ్చే సంతోషించే వాళ్ళం సామాన్యులుగా సంతోషించే కనీస అర్హత ఉందా మీకు? మీకు కనీస అర్హత ఉందా? 10 కాలపాలెం బుజ్జి గారిని తీసుకోండి. కాలపాలెం బుజ్జిది తీసుకోండి. ఫీల్ చేయండి. ఏది వారసత్వం? బుజ్జి వినిపిస్తుందండి? చెప్పండి. ఏంటండి అలా స్టాచ్యూలో ఉంటారు? దృఢప్రాయంగా తీసేశారు. ఒక్క నిమిషం శివపార్తి గారు, బుజ్జి వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏంటండి నేను అడుస్తానే ఉన్నాను. వేరే ఫోన్ లో ఉన్నారా ఏంటి? కాదండి వాళ్ళు